సో గైస్, ఏఐఎంఎల్ జాబ్ చేస్తున్న నిఖితా సింఘానియా మన అందరికి తెలిసే ఉంటుంది, అతుల్ సుభాష్ గారు. అండ్ దీనికి సంబంధించి అతను కూడా ఏఐఎంఎల్ జాబ్ చేస్తా ఉన్నాడు. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సూసైడ్ చేసుకున్నాడు పర్సనల్ ఇష్యూస్ వల్ల. ఆ పర్సనల్ ఇష్యూస్ ఏంటి అనేది దాదాపు ఫాల్స్ కేసులు పెట్టి అండ్ ఎమోషనల్లీ ఇతని బాగా డ్రమటైజ్ చేసి అండ్ ఇతన్ని మెంటల్ గా అండ్ ఫిజికల్ గా హెరాస్ చేసి దాదాపు 5 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు. ఈవెన్ దో కోర్టుల చుట్టూ తిరిగి ఆ కోర్టు జడ్జి కూడా ఆ సస్తే చావు అన్నట్లు నవ్వడము, ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు, అంటే ఆ సస్తే చావని అని చెప్పి అనడము. సో మొత్తం కూడా 84 minutes దాదాపు ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెండ్ ఇక్కడ అనేది. జస్ట్ ఏంటి అంటే ఉమెన్ కార్డ్ ప్లే చేసి ఇంకా ఏదైనా ఇష్యూ జరిగింది అంటే ఖచ్చితంగా అబ్బాయిదే తప్పు, అమ్మాయిదేం తప్పు లేదు అనే విధంగా మన సొసైటీ కూడా ఉంది. నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రెజర్ లేని లైఫ్, నేను నిన్ననే ఆ వీడియో చేశాను. ప్రెజర్ లేకుండా అసలు జాబే ఉండదు, ప్రెజర్ లేకుండా లైఫే ఉండదు అంటే ఒక స్టూడెంట్ కామెంట్ పెట్టాడు. ఏమనంటే, అన్న ఇంక నువ్వు చెప్పడం ఎట్లుందంటే బతకడమే కష్టం, బ్రతకడం కూడా ప్రెజరే అన్నట్టు మాట్లాడుతున్నావు అన్నాను. ఎస్, దట్ ఈస్ ట్రూ. బతకడం కూడా ఒక ప్రెజరే, ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఇది. అండ్ ఇక్కడ కాకపోతే నువ్వు ఎంత బ్యాలెన్స్డ్ ఉన్నావు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు బి బ్యాలెన్స్. ఎమోషనల్లీ చాలా బ్యాలెన్స్డ్ ఉండాలి, స్టబర్న్ ఉండాలి, మొండితనంగా ఉండాలి. అండ్ డు నాట్ డిపెండ్ ఇన్ ఎనీ వన్. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఎమోషనల్లీ ఒకరు ఉంటేనే నీకు హ్యాపీ, ఒకరు లేకపోతే నువ్వు హ్యాపీ కాదంటే, అంటే నీ హ్యాపీనెస్, నీ పీస్ ఆఫ్ మైండ్ ఇంకొకరి చేతిలో ఉందంటే డెఫినెట్లీ యూ విల్ ఎండ్ అప్ విత్ సమ్ ప్రాబ్లమ్స్. యూ విల్ ఎండ్ అప్ విత్ మెంటల్లీ ఇబ్బంది పడడమే. ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉండాలి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, చాలా మంది ఈ నిఖితా సింఘానియా గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఆమె గురించే మాట్లాడుతూ ఆమెనే విలన్ చేస్తా ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. అరే నేనేమంటున్నానంటే, అతుల్ సుభాష్ ఎందుకంత ఎమోషనల్లీ వీక్ ఉండాలి? కొడుకుని చూడడానికి 30 లక్షలు డిమాండ్ చేసిందంట, కొడుకుని చూపించడానికి. నెల మళ్ళీ 40,000 మెయింటెనెన్స్ ఇస్తా ఉన్నాడు. 30 లక్షలు ఇస్తే కానీ నేను కొడుకుని చూపినన్నా. అరే నేనేమంటున్నా, గివ్ సమ్ టైమ్, వాళ్ళకి కొంచెం టైం ఇవ్వు. అండ్ నువ్వు ఎమోషనల్లీ వీక్ అన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. దే ఆర్ జస్ట్ ప్లేయింగ్ విత్ యువర్ ఎమోషన్స్. నీ వీక్నెస్ తో ఆడుకుంటున్నారు. ఎందుకు వీక్నెస్ చూపించుకుంటావు నువ్వు? ఎమోషనల్లీ ఎందుకు బ్యాలెన్స్డ్గా ఉండవు? అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, కొంతమంది అమ్మాయిలు కూడా ఇలా ఉంటారు. అరే ఎమోషనల్లీ ఎందుకు వీక్ గా ఉండాలి? ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ కలిసి వెళ్ళండి, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఓకే, వర్క్ కాలేదు ఏం చేస్తాం, ముందుకెళ్ళిపోండి. లైఫ్లో ముందుకెళ్ళిపోవాలి. లైఫ్ అనేది అక్కడితోనే ఎండ్ కాదు కదా. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రతి ఒక్కరు పుట్టింది ఏదో ఒక సాధించడానికి. అండ్ ఒక చట్టంలో ఇరుక్కొని అక్కడే లాక్ అయిపోయి ఎమోషనల్గా. ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్, దీంట్లో సింఘానియా వాళ్ళ అమ్మ పాత్ర చాలా ఉంది. 3 కోట్లు వీళ్ళకంటే జనరల్గా ఇద్దరు కూడా వెల్ సెటిల్డ్. కొంచెం ప్రాపర్టీస్ విషయంలో చూసుకుంటే ఈ అతుల్ కొంచెం బెటర్గా ఉన్నాడు. 3 కోట్లు ఇస్తే మొత్తం వదిలేస్తామని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. వాళ్ళ అమ్మ మాట్లాడిందంట. దిస్ ఈజ్ ఆన్ రికార్డ్. 84 minutes వీడియో ఉంది, చూడండి ఒకసారి. అంటే దే ఆర్ జస్ట్ ప్లేయింగ్ విత్ యువర్ ఎమోషన్స్. నీ ఎమోషన్స్ తోనే ఆడుకుంటా ఉన్నావు, అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. అండ్ ఇంకోటి, ఎస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీ ఫ్యామిలీని చూసుకోవాల్సిన అబ్బాయిలకి చెప్తాను ఎస్పెషల్లీ, ఎందుకంటే ఈరోజు చనిపోయింది ఒక అబ్బాయి కాబట్టి దాని గురించి మాట్లాడుతూ ఉన్నా. యూ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్. రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం, అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎమోషన్స్ ఉండాలి, లవ్ ఉండాలి, ఎఫెక్షన్ ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ వాటికంటే ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించు ఫస్ట్, నిన్ను నువ్వు ఇష్టపడు ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉండాలి. నేనైతే ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఐ లవ్ మై సెల్ఫ్. ఎందుకని ఒకదానికి ఎమోషనల్ వీక్ ఉండాలి? స్టబన్గా ఉండలేమా? మొండితనం ఉండలేమా? నేను వచ్చేటప్పుడు ఒక్కడనే వచ్చా, పోయేటప్పుడు ఒక్కడనే పోతా. ఈ మధ్యలో క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏంటి అంటే, సమ్వేర్ ఈవెన్ తల్లిదండ్రులు కూడా ఎంతవరకు వాళ్ళ క్యారెక్టర్స్ ఎంతవరకు వస్తాయి నా లైఫ్లో. నాకు పెళ్ళి ఎవరికి వాళ్ళది వస్తుంది. పెళ్ళైన తర్వాత నా వైఫ్, పిల్లలు, ఆ తర్వాత పోయేటప్పుడు ఒక్కడనే పోవాలి కదా. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే, నువ్వు ఎంత ఎమోషనల్గా స్టేబుల్ ఉంటే రిలేషన్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ అంత హెల్దీగా ఉంచడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలా కాకుండా ఎమోషనల్లీ వీక్ ఉన్నావు అంటే డెఫినెట్లీ, ఇప్పుడు సింఘానియా విషయమే చూసుకోండి, హీఈస్ ఎమోషనల్లీ చాలా వీక్ ఉన్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ నేను చాలా బోల్డ్ చూశాను. ఎమోషనల్లీ వీక్ ఉన్న ప్రతి ఒక్కరిని అంటే ఇక్కడ తెలియకుండానే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న రిలేషన్స్, మోస్ట్ ఆఫ్ ద రిలేషన్స్ ఎకనామికల్ రిలేషన్స్ ఉన్నాయి, కానీ ఎమోషనల్ రిలేషన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. నువ్వు సక్సెస్ అయ్యేదాకా నేను ఉంటాననే పరిస్థితి చాలా తక్కువ ఉంది. అన్ఫార్చునేట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు అలాంటి ప్రాబ్లం లేదు. అండ్ సపోర్ట్ ఉంది, నాకు ఎమోషనల్ రిలేషన్షిప్పే ఉంది. అండ్ ఎకనామికల్లీ నేను ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యాను, ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్. బట్ వీక్గా ఉన్న టైంలో కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. జనరల్గా ఏంటి అంటే, అది మనం ఎలా బ్యాలెన్స్ చేస్తాం, మనం వచ్చిన పర్సన్ని కూడా వాళ్ళతో కూడా మనం ఎంత బ్యాలెన్స్గా ఉంటాం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకటే చెప్తా ఉన్నా ఫైనల్గా, మనము ఎప్పుడూ కూడాను అబ్బాయిలందరూ గుర్తుపెట్టుకోండి, మీరు ఎమోషనల్లీ దేనికి వీక్ అవ్వద్దు అండ్ దేన్ని గ్రాంటెడ్గా తీసుకోవద్దు. అండ్ ఫస్ట్ మీరు జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎవ్రీథింగ్
నౌ ఈజ్ కనెక్టెడ్ విత్ మనీ. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు మనీ. ఎర్న్ మనీ, ఫోకస్ ఆన్ దట్. డబ్బులు సంపాదించే దాని మీద ఫోకస్ చేయండి. అండ్ ఫస్ట్ ప్రయారిటీ డబ్బులు సంపాదించడమే. ఆ డబ్బులు సంపాదించే ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నారంటే మిగతా అన్ని రిలేషన్స్ కూడా మంచి హెల్తీగా ఉంటాయి. ఇది రియాలిటీ, అర్థం చేసుకోండి. అండ్ ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా. అండ్ ఇప్పుడేముంది, తను చనిపోయాడు, 2 రోజులు మాట్లాడుకుంటాం, 3 రోజులు మాట్లాడుకుంటాం, అయిపోయింది కథం. తర్వాత ఇంకొక స్టోరీ వస్తే దాని గురించి మనం మాట్లాడుకుంటాం. అదిగో నాకే వచ్చింది ఇంకో టాపిక్, మనము చూస్తూ ఉంటే ఈ వేలో ఒకటి చనిపోయారు, దాని గురించి మాట్లాడాలి, నేను దాని గురించి రీసెర్చ్ చేయాలి, అసలు ఏం జరిగింది, ఎందుకు చనిపోయారు. ఎనీవే, రెస్ట్ ఇన్ పీస్ బ్రదర్. సో బట్ ఒక విషయం ఏంటి అంటే, నువ్వు చనిపోయే ముందు నీ కొడుక్కి 18 ఇయర్స్ కంప్లీట్ అయినాక నీ ఆస్తి మొత్తం అతనికే చెందేలాగా, పూర్తి హక్కులు వచ్చేదాకా, అప్పటిదాకా ఎవరికి రాసి చనిపోయే చూడు. సెల్యూట్ బ్రదర్. ఎందుకంటే నువ్వు చనిపోయే చివరి మూమెంట్ వరకు కూడా నీ కొడుకు గురించి, ఫ్యామిలీ గురించి ఆలోచించావు. ఇంత రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్ని వదులుకొని ఆమె ఏమి బాగుపడుతుంది, ఏమి హ్యాపీగా ఉంటుంది, అలాంటి క్రూయల్ మెంటాలిటీ, నెటోరియస్. ఇప్పుడు అమ్మాయిలు కొంతమంది ఎలా తయారయ్యారంటే, ఉమెన్ విక్టింగ్ కార్డ్ ప్లే చేస్తూ తప్పు ఏం జరిగినా కానీ అబ్బాయిదే, అమ్మాయిది ఏం తప్పలేదు అని కొంతమంది చాలా నటోరియస్ క్రిమినల్ క్రూయల్ మెంటాలిటీ కొంతమందికి ఉంది. అండ్ అన్ఫార్చునేట్ ఆర్ ఫార్చునేట్, మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్ లేకపోతే మాత్రం యూ విల్ ఎండ్ అప్ విత్ ద సేమ్ ప్రాబ్లం. అండ్ ఎక్కువ బాధపడుతుంది ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులే బాధపడుతున్నారు, అంతే కదా. తను చనిపోవాలని కోరుకుంది అతన్ని మెంటల్లీ హెరాస్ చేసేసి. సరే, ఎనీవే, అండ్ ఒకసారి ఆలోచించండి. అండ్ ఈ ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్గా ఉంటే మీ రిలేషన్స్ అనేవి కూడా స్ట్రాంగ్ ఉంటాయి. ఇఫ్ నాట్ ఆల్సో నువ్వు ఎమోషనల్లీ స్ట్రాంగ్గా ఉన్నావు ఉంటే లైఫ్లో, కెరియర్లో ముందుకెళ్తాం. రైట్, ఆల్ ది బెస్ట్. అండ్ రెస్ట్ ఇన్ పీస్ టు అతుల్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. చనిపోయే ముందు కూడా నీ రెస్పాన్సిబిలిటీని మర్చిపోలేదు. థ్యాంక్ యూ బ్రదర్.